నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ అమరావతిలో హడావుడి మొదలైంది. 10 ఏళ్ల నాడే అమరావతిలో మౌలిక వస్తువుల కోసం 1,00,000 కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ అంచనాలు మరింతగా పెరుగుతాయి. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా చంద్రబాబు అంగీకరించరు. రాష్ట్రానికి ఆయువు పట్టుగా ఉన్నందునే వైఎస్ జగన్ విశాఖను పాలనా రాజధాని చేద్దామన్నారు. కూటమి నేతగా తనను ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ రాజధాని గురించి మాట్లాడిన చంద్రబాబు తానిచ్చిన సూపర్ 6 హామీల గురించి నోరు మెదపలేదు. అమరావతిలో హడావుడిపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులంతా కలిసి ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కర్నూలును కూడా ప్రగతి పథంలో తీసుకెళ్తామని అన్నారు. ఆయన తానిచ్చిన సూపర్ 6 వాగ్దానాల గురించి కాకుండా అమరావతి పైన మాత్రమే ప్రసంగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రాజధానుల ఏర్పాటు ద్వారా ఏపీ అభివృద్ధికి ప్రయోజనం జరుగుతుందని భావించారు. విశాఖపట్నం అయితే రాష్ట్రం అంతటికీ గ్రోత్ ఇంజిన్ అవుతుందని ఆశించారు. కానీ దీన్ని తెలుగుదేశం, ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి. దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని సైతం ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. కాకపోతే తమ విధానం 3 రాజధానులని అన్నారు. కానీ ఆయన తిరిగి అధికారంలోకి రాలేకపోయారు. విశాఖ, కర్నూలులకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ అక్కడి వారిని మోసం చేశారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు. ఇందులో జగన్ మోసం చేసిందేముంది? ఆయన ఎన్నికల ప్రచార సమయంలో గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని స్పష్టంగా చెప్పారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్దారు. రిషికొండపై ఆకర్షణీయమైన భవంతి నిర్మించారు. అలాగే కర్నూలులో పలు న్యాయరంగానికి సంబంధించిన ఆఫీసులు ఏర్పాటు చేశారు. లోకాయుక్త ఆఫీసును కూడా అక్కడే నెలకొల్పారు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్ళలేకపోయారు. ఈ విషయాల్లో జగన్ చిత్తశుద్ధిని శంకించనవసరం లేదు. ఆయన ఒకటి తలిస్తే ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్వాంటేజ్ అయింది. విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఎంతవరకు తప్పు లేదు. ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద వరం ఇస్తే దాన్ని వారు ఆదరించలేదు. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావాల్సి ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యంగా వైసీపీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా చంద్రబాబు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా తన విధానాన్ని మార్చుకుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. వచ్చే 5 ఏళ్లు టీడీపీ కూటమే అధికారంలో ఉంటుంది కనుక వారు చేయదలుచుకుందంతా అమరావతిలోనే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ఇందులో మార్పులు చేయడం కష్టమవుతుంది. అప్పుడు మళ్ళీ 3 రాజధానులన్నా ఉపయోగం ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అమరావతిపై ఇక వివాదాన్ని ముగించడం మంచిది. వైసీపీ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. అమరావతికి సంబంధించి కొన్ని చిక్కుముళ్లను చంద్రబాబు విడదీయవలసి ఉంటుంది. 2014 టర్మ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేవలం ప్రాథమిక సదుపాయాల కల్పన కోసమే 1,09,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఈ నిధులను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరిగి ఉంటుంది. అంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తారో చెప్పగలగాలి. కేంద్రం ఇప్పుడు ఏమైనా ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు. అలా ఇవ్వకపోతే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. అప్పట్లో ప్రధాని మోడీ మట్టి నీళ్లు ఇచ్చి మోసం చేశారని చంద్రబాబు విమర్శించేవారు. ఈ విడత టీడీపీపై కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది కనుక 1,00,000 కోట్లను రాజధాని కోసం సాధించగలిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. గత ప్లాన్ ప్రకారం నవనగరాలన్నింటినీ ఇక్కడే నిర్మిస్తారా లేక వాటిని వాయిదా వేస్తారా అన్నది చూడాలి. అంతేకాదు అమరావతి భూముల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి. కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది. ఆ రోజుల్లో పంటలను దగ్ధం చేసి భూములను లాక్కునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. అలాంటి చోట్ల ఏ రకంగా ముందుకు వెళ్తారో తెలియదు. ప్లాట్ల కేటాయింపుపై కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. వారికి రోడ్లు, డ్రైనేజీ, రక్షిత నీరు మొదలైన వాటిని ఏర్పాటు చేయవలసి ఉంది. అమరావతిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి ఏసీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవన్నీ చేయగలిగితే తెలుగుదేశంకు ఖ్యాతి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం 50 అంతస్తుల టవర్లు నిర్మించాలని తలపెట్టారు. అదే ఆలోచనను మళ్ళీ చేస్తారో లేదో తెలియవలసి ఉంది. కృష్ణానది పక్కన ఉండడంతో నేల స్వభావం
భారీ భవంతులకు అనువైనది కాదని నిపుణులు చెబుతారు. అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళ్తున్నామని అనేవారు. అది బాగా ఖరీదైనది, అయినా ఖర్చు భరించక తప్పదు. ఇతర జిల్లాల ప్రజలు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెడితే తమ సంగతి ఏమిటి అని ప్రశ్నించేవారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే దాదాపు అన్ని జిల్లాల ప్రజలు అమరావతిని ఆమోదించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కనుక చంద్రబాబు తన ఇష్టానుసారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావుడి ఆరంభించారు. బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మిగిలిన నిర్మాణాలను చేపట్టవచ్చు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది. నిధుల సమస్య, సాంకేతిక అంశాలు, భూసేకరణ తదితర వ్యవహారాలను సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు.